హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైతే మండే రోజు మార్నింగ్ వ్లాగు. సండే రోజు నైట్ అయితే ఫుల్ వర్షం పడింది సడన్గా. ఇంకా అందుకే ఆప్షన్ లేదు. బట్టలు సండే రోజు నైటే వేశాను. నైట్ మిషన్ ఆన్ చేసి అది అయిపోయింది, ఆరేద్దామనే లోపు ఫుల్గా వర్షం పడింది అనమాట. మీ సైడ్ పడిందా సండే రోజు వర్షం అన్నది కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఫుల్గా పడితే చేసేది ఏమీ లేక ఇంకా మిషన్ అలాగే బట్టలు అలాగే వదిలేసి ఇంకా పడుకునే ముందు చైర్స్ ఖాళీ ఉంటాయి కాబట్టి బట్టలన్నీ తీసి చైర్స్ పైన వేసేసి పడుకున్నాము. ఇంకా ఇంత ముందుకైతే నార్మల్, ఇంత ముందుకు ఇయర్స్లో వర్షము కొద్ది రోజులు పడేది, కొద్ది రోజులు పోయేది. ఈసారి ఏంటో అసలు దుమ్ము దులిపేస్తుంది వర్షంది. నేను వర్షాకాలం అంటే ఇట్లా ఉండాలన్నట్టు, నేనేం తక్కువ కాదు ఎండ ఒకటేనా అన్నట్టు చూపించేస్తుంది. ఫుల్గా కొట్టేస్తుంది వర్షం అయితే. అసలు ఎక్కడా తగ్గట్లేదు. ఒక 3-4 డేస్ ఆగితే 3-4 డేస్ అసలు ముంచడమే ఉంది. ముంచడం అంటే గుర్తొచ్చింది, ఒక్కొక్కరు ఎంతగానో మునిగిపోతారో. నాకు నా చిన్నప్పుడు సిచ్యువేషన్ గుర్తొచ్చింది. మా ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన రోజులు. కానీ చాలా బాధ కదా, మీరేమంటారు? ఇంకా తర్వాత ఈ బట్టలన్నీ ఇంకా ఆరేసుకున్నాను. ఇంత పొద్దున్నే ఈ పని పెట్టుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మా పిల్లల ముగ్గురికి ఎగ్జామ్స్ అనమాట. ఒకరికి ఫ్రైడే నుంచి స్టార్ట్ అయ్యాయి, ఒకరికి సాటర్డే నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మా చిత్తల్లికి స్టార్ట్ అవుతున్నాయి. మండే నుంచి మా చిత్తల్లికి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా అందుకే పెద్దగా లంచ్ బాక్సెస్ కష్టం లేదు. అయినా సరే నాకు లంచ్ వండక తప్పదు, బావకు ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్. ఇంకా ఈరోజు అయితే వడ చేద్దామని నేను నైటే నానపెట్టుకున్నాను. అసలు ఈరోజు పెద్ద గండం తప్పింది అనే చెప్పాలి, దేవుడి దయ వల్ల. అసలు ఎంత జరిగిందంటే, ఇంక ఇక్కడ పెద్ద మిక్సీ జార్ ఒకటి ఖరాబ్ చేసా. ఎప్పుడు చిన్న దాంట్లోనే వేస్తా, కాస్త ఫాస్ట్గా అవుతుందేమో అన్న కక్కుర్తితోటి నేను చేసిన పని ఏంటంటే పెద్ద దాంట్లో వేసా. ఇంకా అది స్టక్ అయిపోయి లూజ్ అయిపోయింది నట్టు. ఇక్కడ రైస్ అయిపోయిందనమాట. నేను ఇంకా వడలు కూడా వేసేసాను. ఇంకా వడలు పిల్లలకి ఒక ఫస్ట్ 2 వాయిలు వేసి పిల్లలకైతే పెట్టేశాను. అప్పటికే లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది అనుకున్నా సరే ఇంకా నాకు ఈ మిక్సీ పట్టడం వల్ల లేట్ అయింది. పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి, చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసేవారికి. ఇంక ఇక్కడ చూడండి ఎంత గండం అంటే, అటు పక్క ఆయిలే ఉంది, ఇటు పక్క చట్నీ చేస్తుంటే చట్నీ అంతా చిమ్మిందనమాట. ఆయిల్లో పడి ఉంటేనా ఇంకా నా పని అయిపోయేది. ఇలాగే ఒకసారి చిన్నప్పుడు ఫస్ట్ టైం ఆయిల్ చిమ్మింది చేతి పైన. అప్పుడు ఆ రోజు చిమ్మిన దానికంటే కూడా నాకు మా నాన్న షాక్ అయిన దానికి ఏడుపు వచ్చింది తెలుసా. ఆ రోజు భలే గుర్తుంది నాకు. ఇంక అప్పటి నుంచి అంటే చాలాసార్లు చిమ్మిందిలేండి, ఇంకా అదేముంది. కానీ ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి వాళ్ళందరినీ పంపించేసి నేను టీ పెట్టుకొని తాగి మిషన్ ఆన్ చేశాను. బెడ్షీట్లు అవన్నీ ఉండే అన్నమాట. అవన్నీ మిషన్లో వేద్దామని ఫస్టే పొద్దున్నే ఆన్ చేశాను అనమాట. వాళ్ళందరూ స్నానాలు అయిపోగానే ఆన్ చేశాను. అది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని చాలా రోజులు అవుతుంది. మొన్న ఎప్పుడు అమ్మ వాళ్ళు వచ్చే ముందు క్లీన్ చేశాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను. రోజు బట్ట పెట్టి తుడుస్తున్నాను కానీ ఇలా మంచి క్లీనింగ్ అయితే అసలు చెయ్యలేదన్నమాట. చాలా జిడ్డు పేరుకుపోయింది. అసలు ఇంకా సాల్ట్ వేసి రుద్ది ఆ తర్వాత విమ్ సోప్ వేసుకొని రుద్దుకుంటున్నాను. స్టవ్ అయితే చాలా నీట్గా అనిపించింది. అమ్మ నేను కడుగుతానమ్మా, ఇది ఇలా ఉంది ఏంటి అంటే కూడా వద్దొద్దు నేను కడుగుతానులే నువ్వు కూర్చో అని చెప్తూ అమ్మని అస్సలు కడగనివ్వకుండా ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసి ఇవాళ చాలా టైం పట్టింది స్టవ్ క్లీనింగ్కి. ఇంకా చాలా చాలా రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత కౌంటర్ టాప్ పైన అయితే ముగ్గేసుకుంటున్నాను నేను. నాకు చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ వచ్చింది అనమాట. ఎందుకంటే మా పెద్దబాబు పుట్టేదాకా అయితే వేసుకుంటూ ఉండేదాన్ని క్లీన్ చేసుకుంటూ. ఇంకా తర్వాత బిజీ అయిపోయి వెంటనే మా చిన్న బాబు ఇలా అయిపోయి ఇంకా నేనైతే పెద్దగా కాన్సన్ట్రేట్ ఇలా ముగ్గులన్నీ వేయట్లే, క్లీన్ చేసుకుంటాను. జస్ట్ స్టవ్ కింద వేసుకునేదాన్ని పిండితోటి. ఇలా అయితే అంత వేయలేదన్నమాట. సరే మీ అందరికీ నా స్టవ్ నచ్చిందా? మీరందరూ చాలామంది వేసుకుంటారు కదా, స్టవ్ పైన కూడా వేసుకుంటారు. నేనైతే స్టవ్ పైన వేసుకోను. ఎందుకంటే స్టవ్ పైన వేసుకుంటే మనం చెమ్మినప్పుడు ఇలా తుడిస్తే అది వెళ్ళిపోతుంది కదా, అందుకే నాకు బాధ వేస్తుంది. అందుకని స్టవ్ పైన వేసుకోను. ఇంక ఈరోజు ఇల్లు కూడా తుడుస్తున్నాను. ఇల్లు తుడిచి కూడా 3-4 డేస్ అవుతుంది. ఎందుకు అంటే వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలకి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఇల్లు తుడిస్తే నేను ఖచ్చితంగా మ్యాట్లు మారుస్తాను. 2-3
డేస్కి ఒకసారి మ్యాట్లు మారుస్తాను. ఇంకా తుడిచి మ్యాట్లు మారవకపోతే నాకు అసలు మనసు ఒప్పదు. ఇంకా సరే అని మ్యాట్లు మారవకుండానే తుడుద్దామంటే అలా కూడా నాకు ఒప్పదన్నమాట. ఉతుకుదామంటేనేమో వర్షానికి ఆరట్లేవు, కాళ్ళ కింద ఉండట్లేవు. మాకైతే 3 మ్యాట్లు 4 మ్యాట్లు ఖచ్చితంగా పడతాయి తెలుసా, మీరు నమ్ముతారో లేదో. అలాంటి సిచ్యువేషన్లో అందుకోసమని ఇంకా వర్షాలు పడుతున్నాయని తుడవలేదు. ఇంక ఇవాళ అయితే కొంచెం పొద్దున్నే స్టార్ట్ చేసి ఉతికేయాలి, తుడిచేసుకోవాలని అయితే ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని మ్యాట్స్ అన్నీ ఉతికేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను. అప్పటికే 12:30 అవుతుంది, మీరు నమ్ముతారో లేదో. ఇంకా బయట పొద్దున ఆరేసిన బట్టలు ఆరలేవు. బెడ్షీట్లన్నీ తీసి చీరలపైన వేసి దువ్వెనలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా గబ్బగబ్బా నేనైతే జుట్టు క్లిప్పు పెట్టేసుకొని, పిల్లలకు చాలా లేట్ అయిపోయింది, ముగ్గురికి సేమ్ టైం 12:30 అనమాట. అప్పటికే నేను వెళ్ళేటప్పటికి మా చిన్న బాబు అయితే ఎందుకు లేట్ వచ్చావు, ఫాస్ట్గా రావచ్చు కదా అని అది ఇది అని అరుస్తూ ఉండే. ఇంకా చేసేది ఏం లేక మా చిత్తల్లినైతే గబగబా తీసుకొచ్చి, ఆమెకు 12:30, మా పెద్దోడి కోసం మా చిన్నోడు ఇంకో 10 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉండొచ్చు, కానీ మా చిత్తల్లి ఉండదు కదా. ఇంకా అందుకోసమని వెళ్ళి మా చిత్తల్లిని తీసుకొచ్చి ఆమెను ఇంట్లో దింపి ఆ తర్వాత మా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు చెప్పాను కదా, వాడైతే పెద్దగా అరిచేశాడు. ఇంకా తర్వాతకి వచ్చాక ఫస్ట్ టైం కదా ఎగ్జామ్ రాయడం, వాళ్ళ పెద్దన్నయ్య అడుగుతుండే ఎలా రాసొచ్చి బుజ్జుకు బాగుందా, టీచర్ ఏమనింది అని అడుక్కుంటూ ఉన్నారనమాట. ఇంకా వాడైతే బ్యాగ్ తీయకుండానే, కానీ వెంటనే 2 సార్లు గబగబా తిరిగే వరకు నా పరిస్థితి అయితే ఏదో కొండలు గుట్టలు మోసినట్టు అయిపోయింది, అసలు మీరు నమ్మరు. కానీ అంత దూరం వెళ్ళొచ్చేటప్పటికి వెంటనే స్వెట్ అయిపోయి ఏదో నీరసం అయిపోతుంది. ఫాస్ట్గా ఫ్యాన్ ఆన్ చేసుకొని 10 minutes రిలాక్స్ అయ్యాక మేమైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము. లంచ్ చేశాక కాసేపు అయితే పడుకోబెట్టేసాను పిల్లల్ని. పడుకోబెట్టి ఇంకా మేమైతే మళ్ళీ ఈవినింగ్ లేచి చదువుకుంటాము. ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే మా చిత్తల్లి ఎలా చేస్తుందో చూడండి. తన ఫ్రెండ్స్ గురించి చెప్తూ తింటుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ లెఫ్ట్ హ్యాండ్తో తింటుందంట, అవన్నీ చెప్తూ తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.